యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో నిరీక్షించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హలో. ప్రార్థనలో మనం ప్రభువుని అడిగినట్లుగానే ఈ రాత్రి క్రీస్తునందున్న వాటిని మనం పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుందాం. 11వ వచనంలో, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అన్నాడు. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అని చెప్పిన తర్వాత ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడు అని చెప్పారు. సో మనం బైబిల్లో చదువుతున్నప్పుడు కొందరు వ్యక్తులను మనం ఇష్టపడతాం కదా. యోబును, అలాగే ఈ అధ్యాయంలో ఏలియా ఉన్నాడు చూడండి, 17వ వచనంలో ఏలియాను ఇలాగ మనం ఇష్టపడతాం అన్నమాట. అయితే మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, యోబు యొక్క సహనమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, అలాగే ఏలియా యొక్క ఆసక్తిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. సో అది సహనమైనా, అది ఆసక్తి అయినా, అది ఆ వ్యక్తులను మనం స్టడీ చేయడం ద్వారా రాదు. యోబు యొక్క ధ్యానంలో లేదా యోబును గురించిన ధ్యానంలో మనకు యోబు యొక్క సహనం రాదన్నమాట. అలాగే ఏలియాను గురించిన ధ్యానంలో మనకు ఏలియా యొక్క ఆసక్తి రాదు. ఎందుకంటే ఒకవేళ మీరు యోబునే ధ్యానం చేశారనుకోండి, అసలు ఫస్ట్ మనం యోబును గురించి ఏమనుకుంటున్నాము అనేది ప్రాముఖ్యమైనది. యోబును గురించి మనం ఏమనుకుంటామంటే, యోబు క్రీస్తునందు ఉన్నాడు అనుకుంటాం. అలాగే ఏలియాను గురించి కూడా ఏమనుకుంటామంటే, ఏలియా కూడా క్రీస్తునందు ఉన్నాడు అనుకుంటాం. అయితే క్రీస్తునందు ఉండుట అనే ధన్యత మనకి ఇవ్వబడింది. ఇప్పుడు వాళ్ళందరూ క్రీస్తులోనే ఉన్నారు. కానీ మన యోబు గ్రంథానికి వెళ్ళి ధ్యానిస్తున్న యోబు క్రీస్తులో లేడు. అలాగే మనము రాజుల గ్రంథానికి వెళ్ళి చదువుతున్న ఏలియా వాస్తవంగా క్రీస్తులో లేడు. అయితే ఇప్పుడు ఉన్నారు వాళ్ళు క్రీస్తులో. ఎందుకంటే క్రీస్తులోనికి రావాలంటే వారు క్రీస్తుతో కూడా చనిపోయి, క్రీస్తుతో కూడా లేపబడి, క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండుట అనే అనుభవాన్ని కలిగి ఉండాలి. కానీ వారికి ఆ అనుభవం లేదు. అందుచేత యోబు ఎట్టివాడు అని మనం ధ్యానం చేసినప్పుడు క్రీస్తు ఎట్టివాడు అనే ధ్యానం మనకు కలగదన్నమాట. ఈ ఉదయం చదివి జూమ్లో ఏమన్నా ఫస్ట్ రిఫరెన్స్ ఏంటి? 5వ కీర్తన 1వ వచనం ఒకసారి చదవండి. మనం 12 ధ్యానం చేసాం. 1 చదవండి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుమా అన్నాడు. చూసారా, మన ధ్యానము మీద ఆయన లక్ష్యముంచమని అడుగుతున్నాం. ఎందుకు? మన మెడిటేషన్ రాంగ్ అయితే దాని నుంచి వచ్చే ఫైనల్ రిజల్ట్ కూడా రాంగ్ ఉంటుంది అన్నమాట. మన మెడిటేషన్ రాంగ్గా ఉండకూడదు. మన ధ్యానం అనేది సరిగ్గా ఉండాలి. మన ధ్యానం సరిగ్గా చేయకపోతే మనము తెచ్చుకున్న సంగతులు అనేవి అవి మరి మనము నిత్య జీవార్థమైన సంగతులుగా కలిగి ఉండలేం. యోబును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు యోబు క్రీస్తులో ఉన్నవాడుగా, క్రీస్తు ఏమై ఉన్నాడో అట్టివాడుగా మనం గమనించలేం. కాబట్టి మనం ఫస్ట్ యోబును అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏం రాశాడు చదవండి. యాకోబు పత్రికలో యోబు యొక్క సహనం అనే దగ్గర 11 ఏమన్నాడు? ఆయన అన్నాడు. ఎవరు? 5వ అధ్యాయం యాకోబు 11. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి అన్న తర్వాత ఆయన అన్నాడు. ఆయన అంటే ఎవరు? ఎస్, యోబు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ జోబ్. అసలు యోబు ఎవరు అనేది మనం ధ్యానం చేస్తే అప్పుడు ఆ వ్యక్తులకున్న లక్షణాలు అవి మనం కరెక్ట్గా స్వాధీనపరచుకోవడానికి అవకాశం వస్తుంది అన్నమాట. ఉదాహరణకి మనం అబ్రహాము గురించి, మోషే గురించి చదువుతాం. హెబ్రీ పత్రిక 11లో అబ్రహాము మోషే లేదా అబ్రహాము దావీదు వీరిద్దరిని గురించి కూడా మనం ధ్యానం చేసేటప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక వాక్యం చదవండి. రోమీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయంలో 2వ వచనం. అబ్రహాము గురించి చెప్తున్నాడు కదా, రైట్. 6వ వచనం చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచున ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకటి అబ్రహాము, 2 దావీదు. అబ్రహాము ధన్యుడా, దావీదు ధన్యుడా? అబ్రహాము ధన్యుడు. ఎందుకు అబ్రహాము ధన్యుడు అంటే అబ్రహాము ధన్యుడు అని దావీదే చెప్పాడు. ఎందుకు? క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా తీర్చునో ఆ మనుషుడు ధన్యుడు అని ఎవరు చెప్పారు? శంకర్. మీ కుడి చేయికి బలం ఉందా? అలర్ట్ అవుతాడు ఒకటి, పెంటపాడులో చెప్పా, అది ఆ సౌండ్ రావాలి. లైవ్లో ఉన్న వాళ్ళకి వినపడిందో లేదో అడుగు. వినపడకపోతే అదే వినపడితే చాలు, లేకపోతే వినపడేటట్టు ఇంకోటి ఇద్దాం. రైట్, అలర్ట్గా ఉండండి. రైట్, మనం చదువుకున్న వాక్యంలో ఏమనుంది? క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా తీర్చునా మనుషుడు ధన్యుడని ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. దావీదు ఎవరిని గురించి చెప్పాడు? ఇప్పుడు అబ్రహాం గురించి చెప్పాడని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాము క్రియలు లేకుండా నీతిమంతుడయ్యాడు కదా. అబ్రహాము క్రియలు లేకుండా ఎలాగ నీతిమంతుడయ్యాడంటే అబ్రహాముకి ధర్మశాస్త్ర సంబంధ క్రియలకు సంబంధం లేదనమాట. ఎందుకంటే అబ్రహాం తర్వాత 430 సంవత్సరాలకి ధర్మశాస్త్రం వచ్చిందని గలతీ పత్రిక 3:16లో చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనం కొట్టుకుంటూ వెళ్ళిపోకూడదు ఒకే బ్యాటింగ్. ఎట్లా అబ్రహాము దావీదు వీళ్ళందరూ ఒకే చోట ఉన్నారని హెబ్రీ పత్రిక 11 అలా స్టడీ చేయకూడదు. అబ్రహాము ఏ కవనెంట్లో ఉన్నాడు, దావీదు ఏ కవనెంట్లో ఉన్నాడు? అబ్రహాము గ్రేస్ కవనెంట్లో ఉన్నాడు, దావీదు కృపా నిబంధనలో లేడు. అబ్రహాము విశ్వాసమూలమైన నీతి ద్వారా నీతిమంతుడయ్యాడు. కానీ దావీదు విశ్వాసం వల్ల నీతిమంతుడు అవలే. ఎందుకంటే దావీదు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారందరూ ధర్మశాస్త్ర మూలమగు నీతిని వెతుకుతున్నారు. అర్థమైందండి మీకు? ఇప్పుడు మనం అందరం అబ్రహాం పిల్లలమని పిలువబడుతున్నామా, దావీదు పిల్లలమని పిలువబడతామా? అబ్రహాం పిల్లలమని పిలువబడతాం. ఎందుకంటే అబ్రహాము ఎలాగ నీతిమంతుడయ్యాడో మనం కూడా అలాగే నీతిమంతులయ్యాం. మీరు అనుకోవద్దు ఎలాగని అబ్రహాములోంచి దావీదు వచ్చాడు కాబట్టి మనం దావీదు పిల్లలం అవుతామని అనుకోం. అలాగ అనుకుంటే జక్కైన యేసుప్రభు ఏమన్నాలా? లోక 19:9 ఇతడును దావీదు కుమారుడే అనాలి. అన్నాడా? అనలేదు. అబ్రహాము కుమారుడే అన్నాడు. సో అబ్రహాము కుమారుడే కాబట్టి మనకి ఈ విషయం అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు ధర్మశాస్త్రం క్రింద నుండి చనిపోయాడు కాబట్టి దావీదు ప్రభువునందు నిద్రించాడు అని అనలేం. దావీదు ప్రభువునందు నిద్రించాడు అనలేం. మరి ఇప్పుడు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. తమ్ముడు ఏంటి, నేను కంటిన్యూ అయిపోయినా? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. ఎందుకు ఉంది? ఉండకూడదు కదా. దావీదు ఎక్కడ నుండి చనిపోయాడు? ధర్మశాస్త్రం నుండి చనిపోయాడు. ధర్మశాస్త్రం నుండి చనిపోయిన వారు నిద్రించారని అనగలమా? అనలేము. ఇప్పుడు మనం చనిపోతే ఏమనొచ్చు? ప్రభువునందు మృతి నొందిన వారు లేదా ప్రభువునందు నిద్రించిన వారు అనవచ్చు కదా. ప్రకటన 13:14 ప్రకారం. దావీదుని ఎందుకు అనలేం? దావీదు క్రీస్తునందు అనే అనుభవానికి చెందినవాడు కాదు. క్రీస్తుతో చనిపోయి క్రీస్తుతో లేచి క్రీస్తుతో కూర్చున్న అనుభవం కాదు. అందుకని దావీదుని ఏమనలేము? ప్రభువునందు నిద్రించినవాడు అనలేము. మరి ఇక్కడ ఎందుకు అన్నాడు? ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు. అది ఈ వెనకాల ఒకసారి కొట్టుకోండి, అప్పుడు అన్నీ ముందుకు వస్తాయి. చెప్పండి, అపోస్తుల కార్యాల గ్రంథం ఎప్పుడు రాశారు? యేసుప్రభు పరలోకానికి వెళ్ళాక రాశారు. యేసుప్రభు పరలోకానికి వెళ్ళముందు ఎక్కడికి వెళ్ళాడు? చెరలోనికి వెళ్ళాడు. ఆ చెరలోనికి వెళ్ళి ఆయన చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మొదటి నిబంధన కాలంలో అపరాధముల నుండి విమోచన కలుగుటకై యేసుక్రీస్తు మరణం పొందినందున ఆయన నిత్యమైన స్వాస్థ్యమునకు వారసుడయ్యాడు, కారకుడయ్యాడు, నిబంధనకు మధ్యవర్తి అయ్యాడని హెబ్రీ 9:15లో ఉంది. అంటే
పాత నిబంధన కాలంలో చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్రం కింద ఉండి వాళ్ళందరూ వాస్తవంగా విశ్రాంతి స్థలానికి వెళ్ళాల. వారు పాతాళంలోని మొదటి భాగానికి వెళ్ళారు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ పాతాళంలోని మొదటి భాగానికి వెళ్ళి ఆ ఆత్మలకు విమోచన కలిగించి ఇప్పుడు ఆత్మలన్నింటినీ తీసుకొని ఇప్పుడు రెస్ట్లోకి తీసుకెళ్ళాడు. అందుకని అపోస్తలుల కార్యాల్లో దావీదు గురించి ఏముంది? నిద్రించాడు అని ఉంది. అర్థమైందండి? అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదవండి. ఇప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం వచనం 30 చదవండి. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, అతడు ప్రవక్తే ఉండెను. తర్వాత అతడు పరలోకమునకు ఎక్కిపోలేదు అనే మాట కూడా చదవండి. 34. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదంటే యేసు ప్రభు ద్వారా దావీదు ఇప్పుడు పరదేశంలోకి ఇప్పుడైతే వెళ్ళాడు. కానీ 110వ కీర్తనలో దావీదు రాసినప్పుడు ఏం రాశాడు? ప్రభువు నా ప్రభువుతో ఏం చెప్పాడంటే నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చోమని చెప్పాడని చెప్పిన దావీదు తన గురించి చెప్పలేదు. ఆ మాట యేసు ప్రభు గురించి చెప్పాడు. అంటే యేసుక్రీస్తు రెజరక్షన్ గురించి చెప్పాడు, కానీ దావీదుకి రెజరక్షన్ కలగలేదు. ఎందుకు కలగలేదు? దావీదు క్రీస్తునందు మృతి పొందుట అనే అనుభవంలో లేడు. దావీదు చనిపోయాడు, అయితే అతని సమాధి మన మధ్య ఉన్నది. అయితే క్రీస్తు దావీదులో నుంచి వచ్చి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు దావీదు ఆత్మను కూడా ఎక్కడ తీసుకెళ్ళాడు? నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు అనే మాట నెరవేరింది. ఇప్పుడు దావీదు ఆత్మ ఎక్కడ లేదు. అందుకని ఇప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఏమని రాశాడు? నిద్రించారు కదండి. క్రైస్తవ్యం ఎంత భయంకరంగా ఉంది ఈరోజు అంటే, ప్రవీణ్ పగడాల్ గారు కేసు తేలేదాకా ప్రవీణ్ పగడాల్ గారు ఆత్మకు శాంతి కలగదు అంటున్నారు వీళ్ళు. అంటే ఇక మరి నేను ఒకటి చెప్పనా, నిజంగా దేవుని సేవకుడు ఎక్కువ రాజు గురించి చెప్పాడు. ఆయన ఎక్కువ రాజు అనే అంశం గురించి చెప్పాడు. పేతురు గారు ఎక్కువ సేవకుడు అనే అంశం గురించి చెప్పాడు. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. రాజు అనే అంశం గురించి చెప్పిన పేతురు గారు, ఈ ప్రవీణ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా. రాజు అనే అంశం దగ్గర యోహాను సువార్త 18లో పిలాతు ఎదుట ప్రభు ఏమన్నాడంటే, నా సేవకులు పోరాటం చేయాలన్నాడు. రాజుకి ఎవడు పడితే పోరాటం చేయకూడదు, ఆయన సేవకులు పోరాటం చేయాలి. ఇప్పుడు మనమందరం ఏ రాజులం? పరలోక రాజ్యానికి చెందిన రాజులం. కాబట్టి పరలోక రాజ్య సంబంధమైన పోరాటమే జరగాలి, కానీ ఏ సంబంధమైన పోరాటం జరగకూడదు. అందుకని ఎవరు పోరాడినా అది ప్రవీణ్ గారికి ఆనందం ఉండదు, ప్రభువుకి ఆనందం ఉండదు. ఎవరు పోరాడాలా? ఆయన ప్రకటించిన బోధ ఏంటో అర్థమైన వాళ్ళు పోరాటాలి. అర్థమైందా? ప్రభువుని నమ్మినవాడు నమ్మిన వెంటనే ఆత్మశాంతి ఇప్పుడు పొందుతున్నాడు. పాత నిబంధనలో వాళ్ళు చనిపోయాక కూడా వాళ్ళ ఆత్మలకు సంపూర్ణ స్థితి కలగలే. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? ఎప్పుడైతే ఆయన వచ్చాడో, తిరిగి లేచాడో, అప్పుడు మొదటి నిబంధన కాలంలో చనిపోయిన వారికి కూడా ఆయన సంపూర్ణ సిద్ధి కలిగించాడు. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇప్పుడు ఏం చదువుతారు? వచనం 22 చదవండి. 23 చదవండి. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మీరు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చామంటే మనం ఎవరి దగ్గరికి వచ్చాం? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చాం కదా. ఒక మతంలోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక రిలీజియన్లో జాయిన్ అయ్యాం, ఏదైనా మతం, ఏ మతమైనా తీసుకోండి. ఆ మతంలో ఆత్మశాంతి ఉంటుందా? అంటే మనిషిని దేవునితో సమాధానపరిచే అవకాశం ఉంటుందా? మనిషిని దేవునితో సమాధానపరిచేది ఏది? నీతి. యెషయా గ్రంథం 32:17 ఏమన్నాడు? నీతి సమాధానము కలుగజేయను. రోమాపత్రిక 5:1 ఏమన్నాడు? కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. ఇప్పుడు రిలీజియన్లో రైచియస్నెస్ ఏది? క్రియల మూలమగు నీతి. క్రియల మూలమగు నీతి దేవుని ఎదుట నీతిగా ఎంచబడుతుందా? ఎంచబడదు. కాబట్టి మతంలో మనిషి యొక్క ఆత్మ దేవుని ఆత్మతో సమాధాన పడదు.
అంటే మీరు ఏదైనా రిలీజన్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నట్టు? సంపూర్ణ సిద్ధి పొందని ఆత్మల దగ్గరికి వెళ్తున్నట్టు. ఆ మతంలో ఉండి ఎవరు చచ్చిపోయినా వాళ్ళ ఆత్మలకి ఏమి శాంతి కలగదు. కాబట్టి మనం ఆ మతంలోకి వెళ్తున్నామంటే సంపూర్ణ సిద్ధి పొందని ఆత్మల దగ్గరికి వెళ్తున్నాం. మీరే చెప్పండి, చిన్న కార్యం పెద్ద కార్యం అయిపోయిన తర్వాత కూడా ఆత్మకు శాంతి కలిగిందని నిశ్చేత ఉంటుందా? ఉండదు. ఉంటే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకార్థం ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇప్పుడు మీరు అటువంటి భావనలో ఉంటే ఏం జరుగుతుంది? చనిపోయిన వారి పేరిట మీరు ఇంకా విశ్రమించరు. చనిపోయిన వారి పేరిట మీరు ఇంకా విశ్రమించకపోతే ఆ విశ్రాంతిలో అపవాది చేత మీరు వాడబడతారు. ఇప్పుడు నాకు రాత్రి పడుకున్నప్పుడు డానియల్ గారు కళ్ళలోకి వచ్చాడంటే డానియల్ గారు వచ్చినట్టేనా? కానీ నమ్ముతారు కొంతమంది. వచ్చాడు, మా నాన్న కనపడ్డాడు, మా అమ్మ కనపడింది అంటారు. అంటే ఎందుకు కనపడుతున్నారు వాళ్ళు? నిజంగా కనపడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ఏమన్నారు? నాకు సర్వాధికారం ఇవ్వబడింది. వినండి, నా వైపు చూడండి. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చి ఉన్నది అని చెప్తూ, ఒకటి నిత్య జీవం పొందటానిక నేను వారిని పిలుస్తాను, నిత్యముగా హేలు అవటానిక నేను వారిని పిలుస్తాను. అంటే జీవింప చేసే అధికారం నాకుంది, తీర్పు తీర్చే అధికారం కూడా నాకుంది. అంటే ఎన్ని పునరుద్ధానాలు? 2 పునరుద్ధానాలు. యోహాను 5:29. జీవ పునరుద్ధానానికి యేసుక్రీస్తే పిలవాలి, తీర్పు పునరుద్ధానానికి యేసుప్రభువే పిలవాలి. అంటే పరదేశంలోకి వెళ్ళిన ఆత్మలు కానీ పాతాళంలోకి వెళ్ళిన ఆత్మలు కానీ ఆయన సెలవు లేనిదే బయటకు రావు. ఆయన వచ్చేదాకా పరదేశంలో ఉన్న ఆత్మలు రావు. 1000 ఏండ్ల పరిపాలన అయ్యేదాకా పాతాళంలో ఉన్న ఆత్మలు బయటకు రావు. మరి ఈ మధ్యలో వాళ్ళ పేర్లు పెట్టి తిరుగుతుంది ఆవిడ. ఈడు ఎందుకు తిరుగుతున్నాడు? నువ్వు నమ్ముతున్నావు ఏమని? ఆ ఆత్మ దేవుని దగ్గర విశ్రమించిందని నీకు నమ్మకం లేదు. ఇప్పుడు పాతాళంలో ఉన్న ఆత్మల విషయంలో ఎవరికీ విశ్రాంతి కలగదు. అసలు ఎందుకు క్రైస్తవులకే పరదేశంలో ఉన్న ఆత్మల విషయంలోనే నెమ్మది లేదు. క్రైస్తవులకే నమ్మకం లేనప్పుడు క్రైస్తవేతరులకి ఆ ఆత్మ ఖచ్చితంగా ఇక రాలేని చోటుకి వెళ్ళాడన్న నమ్మకం వాళ్ళకైతే కలగదు. ఎందుకంటే రెస్ట్ ద్వారానే రెస్ట్ వస్తుంది, కానీ రెస్ట్ లేని దాని ద్వారా రెస్ట్ రాదు. కాబట్టి ఆ చనిపోయిన వాని పేరు లేకపోతే అతని యొక్క ఆత్మ విషయంలో మనకు నెమ్మది కలగదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అపవాది చేత పీడించబడతా ఉంటాం. ఆ విషయంలో అపవాది పీడించటం అనే పదం లేదా బైబిల్లో? ఉందే, పీడిస్తూ ఉంటాడు అనమాట. ఓ విధంగా చెప్పాలంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23-24 ప్రకారం మరణ వేదనలు అన్నాడు. వాటిని ఏమన్నాడు? మరణ వేదనలు అంటే ఏంటి? రాత్రి అది వచ్చేస్తుంది, పేక మీద కూర్చుంటుంది అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు? ఆడు చచ్చిపోయి మా వీధిలో తిరిగేస్తున్నాడు అంటారు కదా. అంటే ఇవన్నీ కూడా అపవాది పీడించటం, మరణవేదనలు. కానీ క్రైస్తవుడికి మరణవేదనలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేశాడు. తిమోతి 2వ పత్రిక 1:10. ఎప్పుడైతే క్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడో క్రీస్తునందున్న వారందరినీ ఆయన పరదేశంలో తీసిపోయాడు. వాళ్ళకందరికి రెస్ట్ ఇచ్చేసాడు. కాబట్టి వాళ్ళ విషయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. వాళ్ళ గురించి మీరు అసలు చింతించకూడదు. వారి విషయంలో మీరు వేరుగా ఆలోచించకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఆనందకరమైన స్థలంలో ఉన్నారు, మనోహరమైన స్థలంలో వాళ్ళకి పాలు ప్రాప్తించింది. అర్థమైందండి? అంటే ఇప్పుడు మనం క్రిస్టియానిటీలోకి వచ్చామంటే ఎక్కడికి వచ్చామని అర్థం? సంపూర్ణ సిద్ధి పొందే నీతిమంతుల ఆత్మల దగ్గరికి వచ్చాం. దావీదా, దానియేలా, ఇక ఎవరి గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పటికీ యేసు ప్రభు ఎవరెవరు తేలాడు? పేతురు, యాకోబు, యోహాన్ తేలాడు. అప్పుడు వారికి ఎవరు కనిపించారు? మోషే, ఎలియాలు కదా. మోషే సమాధి ఎక్కడుంది? ఎవరికి తెలీదు. మోషే సమాధి ఎక్కడున్నా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోషే ఆత్మ మాత్రం మహిమలో ఉంది. మోషే ఆత్మ మాత్రం మహిమలో ఉంది. అంటే మోషే ఆత్మ, ఏలియా ఆత్మ మహిమకు చెందిన ఆత్మలు. వారి విషయంలో ఇక చింతించాల్సిన అవసరం ఏమీ లేదని అర్థం. అవునా? మీకు అర్థమవుతుందా? అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమాధి ఎక్కడుందో తెలితే వెళ్ళి ముగ్గులు ఎట్టేస్తారు. అది ప్రాబ్లం. ముగ్గులు ఎట్టకూడదు. ఎందుకంటే సమాధులకు ముగ్గులు ఎందుకు? మన ప్రభువు అక్కడ లేడు. ప్రభువునందు ఉన్నవారు కూడా అక్కడ ఉండరు కదా.
పోయి తెలివైన వాళ్ళారా, పెందలగాడే వచ్చారు, తెల్లారుగానే వచ్చారు, మీరు ఎంత గొప్ప వాళ్ళు రానలేదు ఆయన. ఓ అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అన్నాడు. సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? కాబట్టి సమాధుల దగ్గరికి వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి వాక్యం తెలియదని అర్థం. వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ మన ప్రభువు లేడు. చెప్పండి, అక్కడ ప్రభువునందు ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. అసలు మనం నమ్మిన క్రైస్తవ్యమే సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలంటే నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళావంటే అర్థం ఏంటి? నీలో ఇంకొక రాంగ్ థాట్ పెడుతున్నాడు వాడు. ఏమని? వాళ్ళు ఇంకా ఎక్కడో ఉన్నారు అని. వాళ్ళు ఎక్కడే లేరు, వాళ్ళు ఎక్కడ లేరు, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు రెస్ట్లో ఉన్నారు. వాళ్ళ గురించి అసలు మనం ఏమీ చేయకూడదు. అర్థమైందండి? ఈస్టర్ కల్లా ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఆడికి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? అది అవిశ్వాసం, అది అవిధేయత. ఇందాక పెంటపాడులో మనం చెప్పినట్లుగా అవిధేయత మీలో ఉందేమోనని ఆయన మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తున్నాడు. ఎంత మంచిదంటే అదేమో చల్లందానం. వెచ్చందానం ఏంటి? అలాగే వెళ్ళి సమాధి గడికి మళ్ళీ ఇలా సంఘానికి వచ్చేస్తారు. ఎందుకు? పొద్దుటే వెళ్ళిపోతారు, ఆడికి అంతా మొత్తం ముగ్గులన్నీ వేసేసి మళ్ళీ ప్రార్థనకు వస్తారు. ప్రార్థనలు ఎవరున్నారు? సమాధిలో క్రీస్తు లేడు, సంఘములో క్రీస్తున్నాడు. సమాధిలో క్రీస్తు లేడంటే సమాధిలో మనోళ్ళు ఎవరు లేరు. సంఘములో క్రీస్తున్నాడంటే మనోళ్ళందరూ సంఘానికి లింక్ అయి ఉన్నారని. లేని చోటకి వెళ్తావు, చల్లగానే ఉంటావు, ఉన్న చోటుకు వస్తావు, వెచ్చగానే ఉంటావు. నువ్వు వెచ్చనగా ఉన్నావు. అందుకని నీకు ఎప్పటికీ సత్యం అర్థం అవ్వదు. ఏదో ఒకటి వదిలే. ఆ ఈస్టర్ రోజు కనీసం ఆ సమాధులు గడి పోయారు. మరి సంఘానికి రాకండి, చక్కగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి పడుకోండి. మళ్ళీ సంఘానికి వస్తే నీకు ఎప్పటికీ ట్రూత్ అర్థం కాదు. ఇందులో రెండిట్లో కూడా నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండకు, నులివెచ్చనగా ఉంటున్నారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం పరలోకం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పరలోకంలో పరదేశంలో ఉన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకున్నారంటే వారు సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలుసుకుంటున్నారు. అంటే హెవెన్ ఈజ్ కనెక్టెడ్ టు ద చర్చ్. పరలోకం దేంతో కనెక్ట్ అయింది? సంఘంతో కనెక్ట్ అయింది. అవునా కదా? ఇంకా చెప్పండి. కొలస్సీ 1:18 ప్రకారం క్రీస్తు ఎవరు? సంఘమునకు శిరస్సు కదా. ఆ క్రీస్తు గురించి కొలస్సీ పత్రికలు ఏమని చదవండి. 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఎవరు? ప్రభు కాదు. మీరు ప్రభు అని చెప్తే మీరు వాక్యం సరిగ్గా అంటలేదని అర్థం. యేసుక్రీస్తా? ఏసయ్యాను ఇక బాబు ఏంటేనండి, మీరు సరిగ్గా వినాలండి వాక్యం. కొలస్సీ 1:18 యేసు ప్రభు గురించి ఏముంది? సంఘానికి శిరస్సు అనంది. ప్రధానులకు అధికారులకు శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు అయి ఉన్నవాడే వీళ్ళకు కూడా శిరస్సు. అంటే హెడ్ ఆఫ్ ది చర్చే పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు హెడ్ అని చెప్తున్నాడంటే పరలోకంలో ప్రధానులు అధికారులు దేనికి కనెక్ట్ అయి ఉంటారు? చర్చ్ కనెక్ట్ అయి ఉంటారు. అది మీరు. అందుకనే నేనేం అడుగుతున్నాను, కొలస్సీ పత్రిక వచ్చారంటే శిరస్సు క్రీస్తు అనే ఆలోచన రావాలి. ఎఫెసీ పత్రిక వచ్చారంటే సంఘమైన శరీరం అనే దానికి రావాలి. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? సంఘము ద్వారా పరలోకంలో ఉన్న ప్రధానులు అధికారులు జ్ఞానం తెలుసుకుంటున్నారా అన్నాడు. కొలస్సీ పత్రికలోకి వచ్చేమన్నాడు? ప్రధానులకు అధికారులకు ఆయన శిరస్సు అన్నాడు. ఎందుకు? ఆయన ఎవరు? మా ఆయన అంటుంది సంఘం. అంటే సంఘానికి ఎవరైతే శిరస్సో ఆయనే ప్రధానులకు అధికారులకు శిరస్సు. ప్రధానులకు అధికారులకు ఆయన ఎలా శిరస్సు అయ్యాడు? సంఘానికి శిరస్సు అవటం ద్వారా. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే సంఘానికి పరలోకం కనెక్ట్ అయి ఉంది. మనం ఎప్పుడు చర్చికి కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే చర్చ్ అంటే అర్థం ఏంటంటే 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉన్నాను అన్నాడే లేదా? ఆయన ఉన్నవాడు ఎక్కడ? సంఘంలో. ఆయన లేడు ఎక్కడ? సమాధిలో. అందుకని ఈ 2 వచనాలు మత్తయిలోనే ఉన్నాయి. మత్తయి 28:6 ఆయన ఎక్కడ లేడు. మత్తయి సువార్త 18 ఏమన్నాడు? 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను. అంటే సమాధిలో లేడు, సంఘంలో ఉన్నాడు. కాబట్టి మీరు దేనికి ఎక్కువ కనెక్ట్ అవ్వాలా? చర్చ్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటే సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల దగ్గరికి వచ్చామనే కాన్షియస్నెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎక్కడున్నాడు? పాత నిబంధన క్రింద ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? క్రొత్త నిబంధన కింద ఉన్నాడు. అంతేనా? ఎందుకు? అబ్రహాం ఏమో విశ్వాసం అనే కృప అనే నిబంధన క్రింద ఉన్నాడు. దావీదేమో
ధర్మశాస్త్రం అనే నిబంధన. అందుకని దావీదు యేసుక్రీస్తు వచ్చి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళేంత వరకు దావీదు నిద్రించాడు అనే వచనం లేదు. మీకు అర్థమైందా? దావీదు ఇప్పుడు నిద్రించాడు లేదా? దావీదు ఆత్మ సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మేనా కాదా? ఇప్పుడే అపోస్తుల కార్యాలు 13:34 చదవండి. అపోస్తుల కార్యాలు 13:34 చదవాలి. దావీదు నాకు అనుగ్రహించిన వరములు అనే వచనం ఎప్పుడు రాశాడు తెలుసా? చెరగా పట్టుకొని పోయి ఆయన ఈవులను అనుగ్రహించాడని రాశాడు. ఎక్కడ రాశాడు ఆ మాట? చదవండి, ఇప్పుడు రండి వాక్యంలో. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికే 4:8 చదవండి. 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఈ చెర ఎవరు? సంపూర్ణ సిద్ధి పొందని ఆత్మలు. ఇప్పుడు ఆ చెరగా పట్టుకెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఆత్మలే ఆత్మలు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు పట్టుకొని పోయి ఈవులు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ వరములు. ఇప్పుడు చూడండి, ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కలిగింది అని నమ్మితే అప్పుడు వరముల ఆత్మను మనం పొందాం. మానవుల ఆత్మకే గమ్యం చేయలేని ఒక మతం వరములు ఎలాగిస్తుంది? ఇప్పుడు క్రైస్తవ్యం అనేది మానవ ఆత్మకు గమ్యం చెప్పిన తర్వాత వరము అనే ఆత్మనిచ్చింది. నీ ఆత్మకే దిక్కు లేకపోతే పరమాత్ముడు తన ఆత్మను మన మీద ఎలా కుమ్మరిస్తాడు? మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు గమనించాలి. క్రీస్తు మన అందరి ఆత్మలకు సంపూర్ణ స్థితి కలిగించాడు. మన అందరి ఆత్మలకు ఎప్పుడైతే సంపూర్ణ స్థితి కలిగించాడో వెంటనే మనకు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. పరిశుద్ధాత్మను పొందాలంటే ఫస్ట్ నీ ఆత్మ గమ్యం చేరాలి. నీ ఆత్మకే దిక్కు లేనప్పుడు నీకు వరపు ఆత్మ ఇవ్వలేడు. అందుకనే వరం యొక్క ఆత్మ బదులుగా పీడించే ఆత్మలు పట్టుకుంటున్నాయి. పీడించే ఆత్మలు ఎందుకు పట్టుకుంటున్నాయి? సంపూర్ణ సిద్ధి లేదు అక్కడ సంపూర్ణ సిద్ధి లేదు, ఇక్కడ సంపూర్ణ సిద్ధి ఉంది. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఆత్మ ఆల్రెడీ పరలోకంలో చేరింది. చెప్పండి, మీ ఆత్మ ఆల్రెడీ. తండ్రి అంటే పరమాత్మనండి ఉంది. మార్క్స్ వార్తల మాట ఉంది, పరమాత్మను కుమారుడు నీవేనా అనే మాట ఉంది. సో తండ్రి అయిన దేవుడు ఎవరు? పరమాత్మ. మీ ఆత్మ పరమాత్మతో ఇప్పుడు ఏకమైంది. దాన్ని ఏమంటారు? రికన్సిలియేషన్ అంటారు. ఏమైంది ఇప్పుడు? మీ ఆత్మ పరమాత్మతో ఏకమైపోయింది. శాంతి, ఆత్మశాంతి అంటే ఇదే. మన ఆత్మ పరమాత్మతో కలిసింది. మన ఆత్మ ఎప్పుడైతే పరమాత్మతో కలిసింది ఇప్పుడు మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. సో పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మ లోపలెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళ కోసం దినాలు కర్మలు చేస్తూ మనం వాళ్ళు వెళ్ళారా లేరా అని అనుకుంటే మనలోని పరిశుద్ధాత్ముడు మీకు వరం ఇవ్వడం. ఎందుకంటే ఆయన వచ్చిందే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ అనే మార్గంలో వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా వచ్చాడు అంటే అర్థం ఏంటి? తీతు 3:6 యేసుక్రీస్తు ఎవరు? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అనే న్యాయాన్ని, ధర్మాన్ని, నియమాన్ని స్థాపించినాడు. యేసుప్రభు క్రైస్తవ మతాన్ని స్థాపించలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో క్రైస్తవ్యాన్ని స్థాపించాడు, కానీ మతాన్ని స్థాపించలేదు. మతంలో కర్మనీతి ఉంటుంది, కర్మనీతిలో ఆత్మశాంతి ఉండదు. ఆత్మశాంతి లేనప్పుడు సంపూర్ణ సిద్ధి కలగదు. సంపూర్ణ సిద్ధి పొందని ఆ ధర్మములో, ఆ మతములో, ఆ నియమంలో, ఆ న్యాయంలో వరములు అనుగ్రహించబడవు. ఇప్పుడు మనకు వరములు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు క్రిస్టియన్ చర్చ్ వరాలతో నడిపించబట్ల అంటే ఖచ్చితంగా అది రిలీజియన్లోనే ఇంకా నడుస్తూ ఉంది. మాది రిలీజియన్ కాదండి, మాది మతం కాదు అని పాటలు పాడుతున్నారు. మరి వరం చేత నిర్వహించబడకపోతే మీరు ఎలా చూపించుకుంటారు మీరు మతం కాదని? మీకు అర్థమైందా శంకర్? అర్థమైందా? చెప్పు, ఏమి అర్థమైంది చెప్పు. మతం కాదని నువ్వు చెప్పు, మిగిలిన సగం నువ్వు చెప్పు. వాడు అభిమతం చెప్పును. పరిశుద్ధాత్మ వరము ద్వారా నిర్వహించబడట్లేదు. అప్పుడు మనం ఎట్లా చెప్తాం మాది రిలీజియన్ కాదని? పాట పాడి సరిపోయిందా? క్రైస్తవం ఒక మతము కాదిది, క్రీస్తునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి అది రిలీజియన్ కాదంట, మతం కాదంటే కొంతమంది వాక్చాతుర్యంతో ఏమంటారు? క్రైస్తవం అంటే మతం కాదండి, అది మార్గం అంటారు. అది వాక్చాతుర్యం. అది
క్రైస్తవ్యం అంటే మతం కాదని నువ్వు చెప్పకూడదు, మతం కాదని నువ్వు ప్రూవ్ చేయాలి. మతం కాదని నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు? మతంలో వరం ఉండదు. ఇప్పుడు సంఘంలో వరం లేదు, అందరూ దేంతో కొట్టుకెళ్ళిపోతున్నారు? వాక్శక్తి కాదు, వాక్చాతుర్యం. అపోస్తలులు 2:4 ప్రకారం వాక్శక్తి లేదు, వాక్చాతుర్యం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి దృష్టాంతాలు కనపరచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 360 ప్రసంగాల పుస్తకం కొనేసుకుంటున్నారు. అర్థమైందా? మొన్న ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టాడు, ఏమని? లోతైన ప్రసంగాల పుస్తకం ఉంది నా దగ్గర, 100 ఒక్కొక్క ప్రసంగం దిమ్మ తిరిగిపోద్దని పెట్టాడు. ఎవరికి కావాలో పెట్టమంటే అందరూ పెట్టారు కింద నెంబర్లో. అంటే సంఘం ఈరోజు ఎలా ఉందంటే ఆత్మ కనపరచు దృష్టాంతాలు పట్టుకోవట్లా. మీలో చాలామంది జూమ్ మీటింగ్ వస్తున్నారు, కానీ కొంతమంది సోమరిపోతులు రావట్లే. అయితే మీరందరూ సోమరిపోతులు కాకుండా ఉందురుగాక. ఎందుకంటే మీరు ఏం మిస్ అవుతున్నారనేది మీకు తెలియదు, ఆ టేస్టీ మీకు అర్థమవుతుంది. కానీ రేపు పొద్దుట మీరు పొందుకుందామన్నా ప్రభు దగ్గరికి వెళ్ళాక మీకు అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ నిద్రను జయించండి. మృత్యుంజయరాజు అని పేరు పెట్టుకుంటే సరిపోదు, ముందు నిద్రను జయించాలి. అవునా కదా? ఇప్పుడు వచ్చి ఒక జూమ్ క్లాస్ కూడా అటెండ్ అవ్వని మన సంఘంలో ఏకైక పురుషుడు వాడే, తర్వాత శంకరం. అంతేనా? వచ్చావా? ఎప్పుడు వచ్చావరా? ఈరోజు వచ్చావా? ఉదయం రానినా? రా మరి, రండి. వచ్చాను ఈరోజు ఉదయం. సరే, ముగ్గురికి బాప్తిస్మం ఇద్దాం, మీటింగ్ అయ్యాక గుచ్చేయండి. అసలు ఈ ఉదయకాలం మెసేజ్ అంత అద్భుతం తెలుసా? 5వ కీర్తనలో నుంచి స్టార్ట్ అయిన మన ప్రయాణంలో నేను ఈరోజు అంతా యోహాను సువార్త 6వ అధ్యాయం 2-3 సార్లు చదువుకున్నాను నేను. అసలు ఎంత అద్భుతమైన మెసేజ్ వచ్చిందో. ఈరోజు మనం వాక్శక్తి, రెండవది ఆత్మశక్తి కనపరచు దృష్టాంతములు అనే నడిపింపులో వెళ్ళాలి. అది వెళ్ళకపోతే ఇది రిలీజియన్గానే ఉంటుంది. మీరు రిలీజియన్ కాదని చెప్పిన ఇది రిలీజియన్గానే ఉంటుంది. కాబట్టి 2 విషయాలు ఇక్కడ మన ఎఫ్ఎస్సి పత్రికలో చదువుతున్నాం. 4వ అధ్యాయం 8లో 2 విషయాలు ఏంటి చెప్పండి. 1, 8వ వచనంలో చెరను చెరగా పట్టుకుపోయాడంటే నీతిమంతుల ఆత్మలవి సంపూర్ణ సిద్ధి పొందాయి, దేవునికి స్తోత్రం. 2 పరిశుద్ధాత్మను వరం. కాబట్టి ఇప్పుడు మన కుమారుడు అంటే 2 అర్థాలు చెప్పగలుగుతాం. కుమారుడు అంటే మన ఆత్మలన్నింటినీ పరమాత్మ దగ్గర తీసుకెళ్ళినవాడు. 2 పరిశుద్ధాత్మను మన కొరకు అనుగ్రహించినవాడు. అంతేగాని మీ ఇంట్లో కొడుకు పుడితే మీకు పెండ పెట్టేది ఏం లేదు. అర్థమైందండి? మీకు అర్థమైందా? అసలు కొడుకు ఈయన, అది కాపీ పేస్ట్. అది అసలు కొడుకు యేసు ప్రభు. యేసుక్రీస్తు మన ఆత్మలన్నింటినీ తీసుకెళ్ళి దేవునితో ఏం చేశాడు? సమాధానపరిచాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే సమాధానపరచబడిన వాళ్ళందరూ కుమారులేనా? మరి కుమారులకు ప్రాపర్టీ ఉంటుందా లేదా? మరి ఆ ప్రాపర్టీలోకి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మన కొడుకులు ఏం చేస్తారు? బతుకున్నంతకాలం సమాధానం లేకుండా చేస్తారు, చచ్చిపోయాక వీళ్ళు శాంతి చేస్తారు మనకి. ఆ కొడుకులు కాదండి బాబు. ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ అయ్యో కొడుకు పుట్టలేదు మాకెవడు ఎడతాడు అనుకుంటున్నారు. ఎలయనగా మనకు శిశువు పుట్టేను, మన కుమారుడు అనుగ్రహించబడేను. ఆ కొడుకు గురించి చెప్పబడింది యెషయా 9:6. ఆ కొడుకు మన ఆత్మలన్నింటినీ తీసుకెళ్ళిపోయాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చాడు. అందరినీ తీసుకెళ్ళిపోయాడు, కుమారులుగా చేశాడు. ఇప్పుడు సమాధానపరచబడిన వాళ్ళందరికీ స్వాస్థ్యం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. నేను ఇలా అంటున్నాను, నేను ఇంకా సమాధానపరచబడ్డానని డౌట్ ఎంతవరకు ఎప్పుడు వరకు ఉంటుందంటే సమాధానపరచబడిన వారమై జీవించుటనే అనుభవంలోనికి రానంత వరకు ఉంటుంది. మీకు థియరిటికల్గా నేనేం చెప్తున్నాను, మీరు సమాధానపరచబడితే కుమారులు అయినందుకు మీకు వారసత్వం ఉందా అంటున్నాను. మీకు థియరిటికల్గా చెప్పే బదులు ఆ వారసత్వం ఏంటో మీరు రోజు అనుభవిస్తున్నారనుకోండి, మీరు సమాధానపరచబడ్డారా లేదనే డౌట్ మీకు ఎప్పటికీ రాదు. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా క్లియర్ చేయడానికి నేను బతుకుండు కదా, మీతో ఉన్న కదా. కాబట్టి మీరేం చేయాలి? సమాధానపరచబడిన వారై జీవించాలా. సమాధానపరచబడింది ఏది? నీ ఆత్మ. జీవంలోనికి నడిపించేది ఏది? పరిశుద్ధాత్మ. అదనమాట. ఇప్పుడు రోమాపత్రిక 5:10 చదవండి. రోమాపత్రిక 5:10 చదువు. ఎలాగనగా యేసుక్రీస్తు అను కుమారుని మరణము ద్వారా
సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై యేసుక్రీస్తు జీవించుట చేత మరి నిత్యంగా రక్షించబడటమే స్వాస్థ్యం. స్వాస్థ్యంలోకి తీసుకెళ్ళేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అర్థమైంది మీకు? అర్థమైందా? అర్థం అవ్వలేదా? అయితే మీరు అందరూ కూడా స్వాస్థ్యంలోనికి వెళ్తే ఇక మీకు డౌటే రాదు. మీకు డౌట్ అవుతుందా? ఇప్పుడు నేను ఇంకా సంపూర్ణ స్థితి పొందానా? మా నాన్న ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు, అక్కడికి వెళ్ళాడా? మా అమ్మకి ఐజక్ గారు అత్తమాట కళ్ళలోకి వచ్చేవాడు అనమాట. మా నాన్నగారు ఏడిపించేవాడు, మీరు మీ బాబు అయితే వెళ్ళలేదేమోనే, ఇటు ఇటు ఇక్కడే తిరుగుతున్నాడేమో అనేవాడు. అర్థమైంది మీకు? సో ఇప్పుడు దావీదు నిద్రించాడని రాశాడు. 2 దావీదు వరములు అని రాశాడు. చూసారా? సో వరములని ఎప్పుడు చెప్తాము? నిద్రించామన్నాకే. సో నిద్రించకపోతే వరములు లేవు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ్యానికి మతానికి తేడా ఏంటి? క్రైస్తవ్యంలో ఆత్మకు సంపూర్ణ సిద్ధి ఉంది, 2 పరిశుద్ధాత్మ వరము. ఇది వివరంగా చెప్పగలుగుతామా లేదా? ఖచ్చితంగా చెప్పగలుగుతాం. వరము అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మీరు ఇలాగ స్టడీ చేస్తే యోబును కూడా అలాగే మీరు ధ్యానం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు యోబు గురించి మనం ఏం చెప్పగలం? యోబు కూడా మొదటి అధ్యాయంలో తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడు? 5వ వచనంలో యోబు నిత్యము బలి చేస్తున్నాడు కదా. నిత్యము బలి దేని కొరకు చేస్తున్నాడు? కుమారుల పాపం విషయంలో. అబ్రహాం బలిపీఠం కట్టాడే లేదా? మరి అబ్రహాం కట్టిన బలిపీఠానికి యోబు కట్టిన బలిపీఠానికి తేడా లేదా? ఉందే. అబ్రహాముకి దావీదుకు డిఫరెన్స్ ఎట్లా అర్థమైందో అబ్రహాముకి యోబుకు కూడా మీకు డిఫరెన్స్. అబ్రహాం కట్టిన బలిపీఠం తన పాపముల నిమిత్తమై కట్టిన బలిపీఠం కాదు. మీరు చదివారు ఎప్పుడైనా అబ్రహాం కట్టిన బలిపీఠం గురించి? ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో అబ్రహాం పాపం గురించి బలిపీఠం కట్టాడా? కట్టలేదు. యోబు కట్టిన బలిపీఠం ఏది? పాపం విషయమే కట్టాడు. పాపం విషయమై తన కుమారుల విషయంలో యోబు ఎప్పుడెప్పుడు బలులు అర్పిస్తున్నాడు? నిత్యం అర్పిస్తున్నాడు. అంటే యోబుకి వారి పిల్లల విషయంలో నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఏం చూస్తున్నావు? అయితే పర్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోటోలు చూస్తూ ఉంటాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి. వాడి ఆత్మకు సంపూర్ణ సిద్ధి కలిగిందన్న నమ్మకం వాడికి లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డా. చదివా? చెప్పి. ఇప్పుడు యోబు తన పిల్లల విషయంలో ఏం కలిగిలేడు? సంపూర్ణ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిలేడు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగినోడు ఏం చేస్తాడు? బలి జరిగించుట అనే కార్యం మానుకుంటాడు. యోబు మానుకున్నాడా? సో యోబు తన పిల్లల విషయంలో ఎలా లేడు? రెస్ట్లో లేడు. యోబు తన పిల్లల విషయంలో విశ్రమించట్లేదు. కానీ దీన్ని ఎలా చెప్పేస్తారు? యోబు నిత్యం అలాగే చేస్తున్నాడంటే నీవు కూడా అరుణోదయమున లేవాలి. విలాపవాక్యాల్లోకి వెళ్ళిపోతారు కదండి. అయితే స్త్రీల కొడుకులు కూడా దంచుకొడేస్తారు ఈ మెసేజ్. జాన్ వెస్లీ తల్లి ఇంగ్లాండ్ దేశంలో చెప్పేస్తారు ఇవన్నీ. యోబు నిత్యం అలాగ చేస్తున్నాడనేది ఇట్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ థింగ్. అది పాజిటివ్ థింగ్ అని అనుకోకూడదు. ఎందుకంటే యోబుని మెచ్చుకోకపోతే దేవుడు కొట్టేస్తాడనే భయం ఎందుకు? అసలు ఇక్కడ యోబు ఎవరో అర్థం చేసుకోండి. యోబు గ్రంథం 42 అధ్యాయాల్లో యోబు ముందు తన పిల్లల విషయంలో నిశ్చయత కలిగిలేడు. ఇక కొంచెం ముందుకెళ్ళిపోతే యోబు తన విషయంలో కూడా నిశ్చయత కోల్పోయాడు. కాబట్టే యోబుతో చిన్నవాడైన ఎలీహు మాట్లాడాడు. ఆ తర్వాత యెహోవా సుడిగాలిలో యోబుకు ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందండి? యోబు తాను దేవుని కంటే తానే నీతిమంతుడు అనుకో. ఎప్పుడు వస్తుంది ఈ స్వనీతి అనేది? ఎప్పుడైతే మనము పాపజ్ఞప్తి గల మనస్సాక్షిలోకి వెళ్ళిపోతామో, నేను కరెక్ట్ కాదు నువ్వు ఎప్పుడు కరెక్ట్ కాదు అనుకుంటే అప్పుడు నువ్వు కరెక్ట్ అవ్వడానికి ఏదో ఒకటి చేస్తావు. సో సెల్ఫ్ రైచియస్నెస్కి మూలమేంటి? సిన్ఫుల్ కాన్షియస్నెస్ అనేది యోబుకి తనంతటి తాను రాలేదు, తన స్నేహితుల వల్ల వచ్చింది. వారి స్నేహితులు చుట్టూ చేరి ఏం చేశారు? నువ్వు కరెక్ట్ అయితే ఎందుకు జరిగింది, నీ పిల్లలు కరెక్ట్ అయితే ఎందుకు జరిగింది అంటే వాళ్ళు సంభవాలలోంచి సందేశం అందిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మన సందేశం చెప్పి సంభవాలు చెప్తాడు. మన సందేశం యేసుప్రభువే. యోహాను 15:26 క్రీస్తు ఎట్టివాడు ఈ లోకంలో నువ్వు అట్టివాడు అని చెప్తాడు ఫస్ట్. అది చెప్పే తర్వాత మీకు జరిగేయన్నీ మేలులే అని చెప్తాడు. కానీ జరిగిన కీడును పట్టుకొని నువ్వు కరెక్ట్ కాదని చెప్తారు ఈ స్నేహితులు. అర్థమైందా మీకు? ఇప్పుడు యోబుని మీరు ఎక్కడ చూడాలా?
యోబుని మీరు ఏ నిబంధనలు చూడాలా? సో మీకు అలా యోబు అర్థమైతే యోబుని మీరు కరెక్ట్గా ధ్యానం చేస్తారు. లేదంటే మీరేం చేస్తారు? యోబు ఎట్టివాడు ఈ లోకంలో మీరు అట్టివారు అనుకుంటారు. యోబు ఎట్టివాడు ఈ లోకంలో మీరు అట్టివారా? కాదు. ఎప్పుడు అట్టివారు? అబ్రహాము ఎట్టివాడో ఈ లోకంలో మీరు అట్టివారంటే ఎస్ అనొచ్చు. ఎందుకంటే అబ్రహాము ఏ నిబంధనలు ఉన్నాడంటే, ఏ నిబంధనలు అయితే అబ్రహాముకు క్రీస్తు నీతిగా ఎంచబడ్డాడో ఆ నిబంధనలు ఉన్నాడు. అదే నిబంధనలు మనం ఉన్నాం. అర్థమైందండి? అందుకని అబ్రహాము కట్టిన బలిపీఠం వేరు, యోబు కట్టిన బలిపీఠం వేరు. ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మంచి మాట చదువుతారండి. యోబు గ్రంథం 41వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 42 అన్న, క్షమించన్న, 42వ అధ్యాయం 6 చదవండి. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను. ఇప్పుడు చెప్పండి, యోబు పశ్చాత్తాపడ్డాడా లేదా? యోబు పశ్చాత్తాపడ్డాడు. యోబు సరి చేసుకున్నాడా లేదా? కానీ ఏం వింటే సరి చేసుకున్నాడు? యోబు దేవుని నీతిని వింటే సరి చేసుకున్నాడు. స్నేహితుల మాటలకి యోబు ఏమైనా సరి చేసుకున్నాడా? సరి చేసుకోలేదు. మీకు అర్థమైందా? అసలు ఇదే యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది కదా, 33:4, సర్వశక్తుని శ్వాసం కదండి, సర్వశక్తుని శ్వాసం కదా. ఇప్పుడు చూడండి, సర్వశక్తుని శ్వాసం లేదా దైవావేశం. దైవావేశం వల్ల కలిగిన లేఖనం తప్పుదిద్దుతుంది, కానీ యోబు స్నేహితుల యొక్క మాటలు తప్పుదిద్దలే. కాబట్టి మీరందరూ తప్పులు ఎప్పుడు దిద్దుకుంటారు? వెన్ యు ఆర్ హీరింగ్ ద గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతిని గురించి మీరు వింటే, దేవుని యొక్క నీతిని మనం వింటున్నప్పుడు మనము తప్పుదిద్దుకుంటాం. ఎందుకంటే దేవుని నీతి వలన దేవుని నీతిని గురించి మనం వింటున్నప్పుడు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనల్ని నీతి యందు శిక్ష చేస్తుంది, తప్పుదిద్దుతుంది, పశ్చాత్తాపడ్డాన్ని నడిపిస్తుంది. పశ్చాత్తాపడకుండా సరిచేసుకోకుండా క్షమించామంటే దాని అర్థం ఏంటి? నేను రాత్రి కూడా చెప్పే కదా, ఇప్పుడు ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా మేము చేసింది తప్పు అని ఒప్పుకుంటే అప్పుడు మనం వారిని క్షమించాలా. కానీ తప్పేంటో ఒప్పుకోకుండా మనం క్షమిస్తే ఏమైంది? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 ఏమన్నాడు? సాతాను మనలను మోసం చేస్తున్నాడు అని అర్థం. సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మేమేమైనాను క్షమించి ఉంటే అది మీ ఎదుట దేవుని సముఖమందే క్షమించామన్నాడు పౌలు. అక్కడ ఏం రాశాడు? మనం సాతాను తంత్రములను ఎరుగని వారం కాదు. ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నాడండి, తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు వీడితో రేపు పని ఉంది, మనం ఏమంటాం? ఇప్పుడు వాళ్ళే క్షమించేసేయంలే వచ్చేయమంటాం. అది కరెక్ట్ కాదు. ఈ వ్యక్తి ఆ మిస్టేక్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటాడా లేదా? ఒక మిస్టేకు ఏ లైట్లో తెలియబడిద్ది? అసలు ఆ మిస్టేక్ యొక్క తీవ్రత ఏ నీతిలో తెలియబడిద్ది? అది దేవుని నీతిలో తెలియబడిద్ది. దేవుని నీతి అంటే ఏంటి చెప్తాను. గాడ్స్ ఏమంటారంటే ఆయన యొక్క లెవెల్, లేకపోతే ఆయన యొక్క నీతి, ఆయన యొక్క రైచియస్నెస్ అనేది అది ఏ లెవెల్ అంటే, యేసు ప్రభు ఆ తప్పు కొరకు చనిపోయాడు అంటే అర్థం చేసుకోండి. హెబ్రీ పత్రిక 2:2 ప్రకారం పరలోక దృష్టిలో ప్రతి అతిక్రమం, ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందంటే ఆ మిస్టేక్ అనేది ఎంత సీరియస్ థింగ్ కాకపోతే యేసు ప్రభు చనిపోతాడు. ఈరోజు తప్పులు చేసేసేసి మళ్ళీ కనీసం ఆ తప్పు విషయంలో నేను తప్పుగా జారాను, ఆ మాట నేను అనకుండా ఉండాలి అని నిన్ను క్షమాపణ అడుగుతారని నమ్మకం నీకు ఎందుకు లేదు? ఎందుకంటే నువ్వు ఆ నీతి అనే వెలుగును వాళ్ళ మీద ప్రకాశం చేయట్లేదు. పోనీలే అనకూడదు. పోనీలు అంటే ఏం చేస్తాడు? ఆ మిస్టేక్ని కంటిన్యూ చేస్తాడు. ఆ మిస్టేక్ని తెలుసుకోవాలి ఆ వ్యక్తి. ఆ మిస్టేక్ విషయంలో యోబు ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎప్పుడు దాకా పశ్చాత్తాపడలేకపోయాడు? ఆ స్నేహితులు చుట్టూ ఉన్నంతవరకు పశ్చాత్తాపడలే. ఎందుకు? ఆ స్నేహితులు ఫస్ట్ అతనికి పాపజ్ఞప్తి గల మనస్సాక్షిలో తీసుకుపోయారు, తర్వాత అతన్ని స్వనీతిలోకి తీసుకెళ్ళిపోయారు. స్వనీతిలోకి వెళ్ళిపోతే మనం చేసినవన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ దేవుని నీతిని మనకు బోధించినప్పుడు నీతి యందు మనం శిక్ష చేయబడతాం. చూడండి ఎంత మంచి మాట రాశాడు, చదువుదాం. తిమోతికు రాసిన 2వ పత్రిక, తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం వచనం 16 చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సక్రియకు పూర్ణముగా సిద్ధపడి దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనం
దైవ ఆవేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం, లేదా దేవుని నీతి మూలముగా కలిగిన ప్రతి లేఖనం, ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు. అంటే ఇవన్నీ జరగకుండా నువ్వు సత్క్రియలోకి రాలేవు. అయినా వచ్చేస్తున్నారు కొంతమంది, తప్పు ఒప్పుకోవట్లేదు, ఆ తప్పు విషయంలో పశ్చాత్తాపట్లేదు. ఎందుకంటే వాడు లేకపోతే కాంగో కొట్టేవాడు ఎవడు లేడు, వాడు లేకపోతే కీబోర్డ్ ప్లే చేసేవాడు ఎవడు లేడు, వాడు లేకపోతే ప్రసంగం చెప్పేవాడు ఎవడు లేడు కాబట్టి ఏం చేస్తాం? కానీ ఇక్కడే ఉంది, సత్క్రియకు సిద్ధం అవ్వాలంటే ఈ కార్యాలన్నీ అతనిలో జరగాలి. ఏం జరగాలి? దైవావేశం వల్ల కలిగిన లేఖనము ఫస్ట్ ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతి అందు శిక్ష చేస్తుంది. తప్పు చేసేవాళ్ళు ధైర్యం ఏంటి? నేను తప్పు ఒప్పుకోకపోయినా క్షమిస్తారని. ఎందుకు? ఎందుకంటే నేను లేకపోతే పని ఎలా జరుగుతుందని. నువ్వు లేకపోతే పని ఎలా జరుగుతుంది ఆయన చూపిస్తాడు, నీకు చూపిస్తాడు లేదా? అందుకనే యోబు గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోబు సహనం గురించి చెప్పాడు కాబట్టి మనం యోబును ఇమిటేట్ చేద్దాం లేదా యోబుని అడాప్ట్ చేసుకుందాం అనటానికి లేదు. ఏ యోబుని ధ్యానం చేయాలి మనం? ఏ యోబుని ధ్యానం చేయాలి? దేవుని నీతి వచ్చి యోబుతో ఎలీహు వచ్చి యోబుతో మాట్లాడాడు, సుడిగాల్లో యెహోవా ప్రత్యక్షమై యోబుతో మాట్లాడాడు. అప్పుడు యోబులో వచ్చిన మారు మనసు, అప్పుడు యోబులో కలిగిన పశ్చాత్తాపం. ఒకవేళ మీరు యోబు మంచోడుగా మిగిలిన ముందు అధ్యాయాల్లోనే అతని స్నేహితులు యోబుతో మాట్లాడుతున్నారు చూసారా, అప్పుడే మీరు యోబుని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, అప్పుడే దేవుడు ఏం చేయొచ్చు? యోబుని ఆశీర్వదించి ఉండాలి, పోగొట్టుకున్న పిల్లలందరినీ ఇచ్చి ఉండాలి. ఇచ్చాడు. అప్పుడు ఎప్పుడు ఇచ్చాడు? దేవుని నీతి యోబుతో మాట్లాడినప్పుడు, గాడ్స్ రైచియస్నెస్ వచ్చి మాట్లాడినప్పుడు, అప్పుడు యోబు పశ్చాత్తాపడినప్పుడు, యోబు తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. అప్పుడు యోబుకు రెండింతల ఆశీర్వాదం వచ్చింది. పోగొట్టుకున్న పిల్లల బదులుగా దేవుడు మరలా పిల్లలను దయచేశాడు. కాబట్టి మనం ఏ యోబుని తీసుకోవాలి? అతడు ఎంతో జాలి కనికరం గల యోబు అంటున్నాం కదా, అతని సహనం గురించి మీరు వింటున్నారన్నారు కదా. ఏ యోబు? ఆ యోబు అది ఖచ్చితంగా దేవుని నీతిని వింటున్న యోబు. స్నేహితు ఎలీఫజు, జోఫరు, బిల్దదు మాటలు వింటున్న యోబు కాదు. మీకు అర్థమైందా? అయితే ఏ అధ్యాయంలోకి రావాలి మనం యోబు గురించి కరెక్ట్గా తీసుకోవాలంటే? 42కి రండి, 42కి రండి, యోబు గురించి చదవండి, మీకు అర్థమైద్ది. ఇప్పుడు మీరు చెప్పండి, యోబు పశ్చాత్తాపడ్డాడు, యోబు తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. ఇప్పుడు యోబుకి ప్రభు మరలా సమస్తాన్ని ఇచ్చాడు. అలాగే మనకు కూడా చెప్తున్నాడు. ఏమనంటే, ఈ విషయంలో అవతల వ్యక్తి సరైన రిపెంటెన్స్కి వచ్చేదాకా కనిపెట్టండి, తొందరపడిపోకండి. ఏదో కొంతమంది ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగారు, వీరిని క్షమించని డైలాగ్ ఎక్కడ పడితే అక్కడ వాడేయకండి. అవునా కదా? మరి అదే రోజు యేసుప్రభు ఎవరిని క్షమించలేదు? ఇస్కరియోతు యోధాను క్షమించలేదు. ఏమని చెప్పాడు ఆయన? యోహాను సువార్త 19వ అధ్యాయంలో, నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదన్నాడు. అదే రోజు 7 మాటలు ఈ మాట కూడా కలపాలి. ఎందుకంటే 7 మాటలు కలపరు. ఎందుకు? 7 మాటలకి ఫిక్స్ అంతే. ఒక మాట నువ్వు చెప్పు, నువ్వు ఇంకోటి 2 3 చెప్పు, 4 చెప్పు, 5 చెప్పు, 6 చెప్పు, చాలు. ఇక అసలు యేసుప్రభు ఎన్నో మాట్లాడాడండి. పిలాతో మాట్లాడిన మాటల్లో యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నా రాజ్యం ఇహ సంబంధమైనది. ఇందాక చెప్పాను, అది కూడా ఒక మాటేగా. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, యోధా చేసిన పాపం గురించి ఆయన మాట్లాడాడు. మరి ఇశ్రాయేలు గురించి ఎందుకు అన్నాడు? వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమని ఎందుకు అన్నాడంటే, వారికి ఒక అనుకూలత ఇచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలు శేషము రక్షించబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం వాళ్ళ మీద మోపబడింది అనుకోండి, వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు, యేసు ప్రభుని చంపేశారు. నరహత్య చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు వంశం అంతటిని ఆయన నాశనం చేసేస్తే ఇశ్రాయేలీలకి రక్షణ లేదు, ఇశ్రాయేల్కి భవిష్యత్తు లేదు. కానీ యెషయా గ్రంథం 1:9 ఏమన్నాడు? మనం నిశ్శేషముగా, అంటే శేషము లేకుండా నాశనం చేయబడితే మనకి సొదొమ గొమొర్రాకి ఏం తేడా ఉందన్నాడు. సొదొమ గొమొర్రాకి ఇశ్రాయేల్కి తేడా ఉందా లేదా? సొదొమ గొమొర్రాలు ఏం చేయబడ్డాయి? అగ్ని గంధకాల చేత నాశనం చేయబడ్డాయి. నిజంగా యేసు ప్రభు కూడా ఇదిగో వీళ్ళు నన్ను చంపేశారని కానీ నేరం వాళ్ళ మీద మోపుంటే ఆ రోజు దేవుడు ఇశ్రాయేల్ అందరిని చంపేస్తాడు. కానీ యేసుప్రభు అక్కడ ఏం చేశాడు? వాళ్ళని ఒక ఆశ్రయపురంగా వారికి అయ్యాడు. ఆశ్రయపురం అంటే ఏంటంటే, పొరపాటున హత్య చేసిన వాడికి ఆశ్రయపురంలో స్థానం ఉంది. సో యేసుప్రభు వారి పాపాన్ని ఏమని చెప్పాడు? పొరపాటున చేశారని వారిని పొరపాటు పాపంలోకి లాక్కొచ్చాడు. ఇప్పుడు ఆ డైలాగ్ మనం తీసేసుకొని, ఇప్పుడు ఒకడు తప్పు చేస్తున్నాడు, వాడు ఎంత తప్పు చేశాడో మనకు తెలియకుండా వాడు మారతాడని నమ్మకుండా మనం ఈలోగానే సర్లే బ్రదర్ తప్పులనే చేయటం సహజం,
ఉం? నువ్వు లేకపోతే చాలా లోటు కనిపిస్తుంది అని కలుపుకుంటే ఏం జరుగుతుంది? సాతాను తంత్రం వచ్చేసి దాడితో పాటు వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ నుంచి? చెప్పండి. ఇప్పుడు ఈ వస్తువు మీకు ఇచ్చానండి, మీరు కింద పడేశారు. కింద పడేసిన ఫోన్లే అంటే ఆ తర్వాత ఏం చేస్తారు? అత్తమాట కింద పడేస్తారు. యోహాను 1:2 ఏమన్నాడు? నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాకి ఈ సంగతులు రాస్తున్నాను. ఎవడైనాను పాపము అంటే ఈ విషయం ఎవరికి రాస్తున్నాడు? పాపం చేసినోడు ఇంకా ఆ పాపం చేయకూడదని రాస్తున్నాడు. అంటే ఒకసారి మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకూడదంటే ఆ మిస్టేక్ విషయంలో పశ్చాత్తాపడాలి. అప్పుడు దాకా నువ్వు సహించాలి, కనిపెట్టాలి. కనిపెడతామా? మీరు కనిపెడతారు ఈ రాత్రి మీటింగ్ అయిపోయాక. కనిపెట్టరా? కనిపెట్టాలి. మరి ఒక సాక్ష్యం ఉంది ఇక్కడ, ఇప్పుడు నేను చెప్తే బాగోదు పేర్లు ఉపయోగించి, కానీ కనిపెట్టారు, మంచి రిజల్ట్ వచ్చింది ఈరోజు. నేను ఆ వాక్యం చెప్పినప్పుడే కనిపెట్టారు వాళ్ళు. ఎంత బాధపడిపోయారు తెలుసా? నా దగ్గర మేము ఉండలేము కదా, నేను ఎలా ఉండగలను అనుకున్నారు, కానీ ఉన్నారు. దేవుడు ఒక మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఉండట్లేదు, మంచి రిజల్ట్స్ రావు. మీరే చెప్పండి. ఆదాం తప్పు చేశాడండి. ఆదాములో ఉన్న వాళ్ళందరూ ఆదాములో ఉండి చచ్చిపోతున్నారు. పరలోకం నుండి దేవుడు కనిపెట్టలేదా? కాలం పరిపూర్ణమయ్యేదాకా కుమారుని పంపలే. గల్తీ 4:4. యుగముల సమాప్తి వచ్చేదాకా యేసుక్రీస్తు బలవలేదు. హెబ్రీ పత్రిక 9:26. అవునా? ఈ దినముల అంతం వరకు, యుగముల సమాప్తి వరకు, ఈ కాలం పరిపూర్ణమయ్యే వరకు ఆయన ఎట్లా వెయిట్ చేయగలిగాడు? ఎందుకంటే మనంతట మనము నాకు రక్షకుడు కావాలని అడగకుండా ఆయన వచ్చిన పని. అందుకని ఆయన ఎవరిలో అయితే పుడతాడో ఆ ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా సొంత నీతి వల్ల మేము నీతిమంతులం అనుకుంటున్నారు. ఆ భావనలో ఉన్నంతసేపు వాళ్ళు యేసు ప్రభు యొక్క అవసరం దగ్గరికి రారు. ఎప్పుడు వస్తారు? బాలశిక్షకుడు క్రీస్తు వద్దకు నడిపించే స్థితి రావాలా, అప్పుడు దాకా క్రీస్తు లోకానికి రాలా. యోబు కూడా మిగిలిన అధ్యాయాల్లో సుడిగాలులో యెహోవా ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదు? ఎలీహు మాట్లాడాక ఎందుకు వచ్చి కనపడ్డాడు? ఎందుకంటే ఎలీహు రియాలిటీలోకి తెచ్చాడు. బాబు కొంచెం తగ్గు, నేను చిన్నోడిని కాబట్టి ఇప్పుడు దాకా నీకు విషయం చెప్పలేదు. అసలు నువ్వు వినాల్సింది ఏంటంటే, ఈ స్నేహితులు చెప్తున్నట్టుగా నువ్వేదో నీ సొంత పాపాన్ని బట్టి పాపి అనుకొని, కాబట్టి నీ సొంత నీతిని బట్టి నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావు. నీ సొంత పాపం కాదు, నీ సొంత నీతి కాదు. ఒక చిన్నవాడు వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు ఏమనంటే, మనమందరం ఆదాము అవిధేయతను బట్టి పాపులం, మనం క్రీస్తు విధేయతను బట్టి నీతిమంతులం అనేటట్టుగా ఒక చిన్న జనరేషన్ లేచింది. బెన్యామీన్ తరం లేచింది, ఎండ్ టైమ్ జనరేషన్ లేచింది, గ్రేస్ జనరేషన్ లేచింది. ఎప్పుడైతే ఎలీహు వచ్చి చెప్పాడో అప్పుడు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దాకా గర్వపు కన్నులు ఉన్నాయి, ఆయన ప్రత్యక్షం కాలేదు. ఆయన కనబడకపోతే మనం ఏం చేస్తే అది కరెక్ట్ అనుకుంటాం. ఆయన కనబడ్డాక అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దాకా దేవుడు ఆశీర్వదించాడా? ఈ ఉదయం మనం విన్న మెసేజ్ ఏంటి? నీతిమంతులను ఆశీర్వదించటం కదండి. నీతిమంతుల ఆశీర్వాదము అంటే ఏంటి? నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించుట అనే ఆశీర్వాదం ఎప్పుడు కలిగింది? అన్ని జన్మమైన మనకి. ఆ మాట చదువుదాం, మనం ముగించుకుని. గలతీయులకు రాసిన పత్రిక 3:22 చదవండి. 3:22. యేసుక్రీస్తు నందలి ఎవరికి కలిగింది? నేను ఇది మొన్న కూడా చెప్పాను, ఈ క్వశ్చన్ అడిగే చెప్పాను. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలంగా ఈ వాగ్దానం ఎవరికి కలిగింది? అబ్రహాముకు కలిగింది. ఆ వాగ్దానము విశ్వసించువారు అంటే ఎవరు? అబ్రహాములో నుండి ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఇప్పుడు అన్ని జనులు. అబ్రహాముకి మనకు సుమారు ఎంత గ్యాప్ ఉంది? ఎన్ని సంవత్సరాలు? అబ్రహాము నుండి క్రీస్తు వరకు 4000 అనుకోండి. అక్కడి నుంచి మనకి కనీసం 4000 years అనుకోండి. 4000 years టైం వరకు అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానం మిగిలిన ఎవ్వరికి ఇవ్వలేదు ఆయన. ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? వారిని బంధించాడని ఉంది. ఉందా లేదా? బంధించాడు. అదే బంధిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. బంధించకుండా లోపల నుంచి మాంసం ఇచ్చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అందుకని అన్నాడు, ఇంటిలోని మాంసము బయటకు తీసుకోవద్దు. ఎందుకంటే వాడు మొక్క కోసమే వచ్చాడు కానీ ఇంటి కోసం రాలేదాడు. మీరు రొట్టెలు తినటం వల్లనే, చెప్పండి ఉదయం మెసేజ్, జూమ్ మెసేజ్ రన్ అవుతుంది ఇంకా. మీరు రొట్టెలు తిని భుజించడం వల్లనే నన్ను వెదుగుతున్నారు కానీ సూచనలు చూచటం వలన కాదన్నాడు ప్రభు. ఈరోజు కూడా మొక్క కోసమే చాలామంది చూస్తున్నారు. మొక్క కాదు ముఖ్యం, ఇల్లు ముఖ్యం కదా. ఇప్పుడు శామ్ కూడా కొన్నిసార్లు నాలాగా సెక్షన్ చేయబడతాడు. ఎక్కడ ఉంచబడతాడు?
ఇంటి బయట ఉంచబడతాడు. మరి ఇంటి బయట ఉన్నాడు, తప్పు చేశాడు, ఇంటి బయట ఉన్నాడు. ఇంటి బయట ఎందుకు ఉంచారు? కక్ష, పగ, ప్రతీకారమా, పూర్వజన్మ అపవిత్రతలా? కాదుగా, సరి అవుతాడని కదా. ఈడు సరి అవ్వకుండా లోపలికి వస్తే ఈడు ఆ తప్పు ఇంకా చేస్తాడు. ఈడు సరి అవ్వాలంటే ఇంట్లో నుంచి ఏమీ బయటికి వెళ్ళకూడదు. మనం ఎలా అనుకోకూడదు ఈడు ఎక్కడికో వెళ్ళి దూకేస్తాడని. ఎందుకు దూకుతాడండి? దూకడం. ఎలాంటి వాళ్ళు అసలు ఏం చేసుకోరు, మీరు భయపడకండి. వీడే కాదు, ఆడు చేసుకోడు, ఎవరు చేసుకోరు. ఎందుకు? వాక్యం తెలిసిన వాళ్ళు వెళ్ళి చచ్చిపోవాలనుకుంటారంటే. కాకపోతే అంటారు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంటారు. అప్పుడు మీరేమంటారు? చచ్చిపో అనుకోండి, ఆ మాట రానీయకండి. మీరేమంటారంటే, ఒరే నువ్వు బ్రతకాలి, జీవించాలి, నీ క్షేమం కోరాను నేను. నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, ఆ తప్పేంటో నువ్వు తెలుసుకో అని అనాలా. అది తెలుసుకున్నాడు అనుకోండి, ఆ మిస్టేక్ ఇంకెప్పటికీ చేయడు కదండి. ఆ మిస్టేక్ని అర్థం చేసుకోవాలి. చిన్న కుమారుడు ఇంటికి ఎప్పుడు వచ్చాడు? బుద్ధి వచ్చాక వచ్చాడు. బుద్ధి ఎప్పుడు వచ్చిద్ది? ఎండిపోయాక వస్తుంది. ఎండిపోవాలంటే ఏం చేయాలా? ఎండిపోయే అవకాశం ఇవ్వాలి. కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తెల్లారే మీరు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతుంటుంటే 3 వారాలు అయింది కిషోర్ ఆరాధనకు వచ్చి. 3 వారాలు ఇప్పటికి. అర్థమైందా? అంటే మీరు ఆలోచించేయండి, ప్రభువు మన విషయంలో ఎలా శిక్షణ చేస్తున్నాడో మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మన పిల్లల్ని కూడా ఎలా శిక్ష చేయాలో మనకు అర్థమైంది. మనం వాళ్ళు అడిగినవన్నీ డబ్బులు పంపించేసి వాళ్ళు అడిగినవన్నీ పెట్టేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు మారుతారు? వాళ్ళని శిక్షణ చేసుకోవాలా. ఎందుకంటే రేపొద్దుట వాళ్ళు స్వాస్థ్యం కోల్పోతున్నారు. ఇప్పుడు మనం ఈ పూట ఇచ్చేస్తాం ముక్క, ఆడు తినేస్తాడు, కడుపులో పోద్ది, అది నశించిపోద్ది. భోజన పదార్థాలు కడుపు వేరు, దేహం వేరు. దేహము ప్రభు నిమిత్తమే. కాబట్టి దేహం ప్రభు కొరకు వాడబడాలి. స్వాస్థ్యం అది. మన పిల్లలు మనకు స్వాస్థ్యం, మన పిల్లలకు మనకు స్వాస్థ్యం. కాబట్టి వాళ్ళకి మాంసం ముక్క ఇచ్చేయకూడదు, వాళ్ళని ఇంటి వైపు తిప్పాలి. ఎందుకంటే ఒరే నువ్వు ఆ మాంసాన్ని కక్కుర్తి పడతావేంటారు, నువ్వు మారు మనసు పొందు తిరుగు, నీకు ఇల్లే నేను రాసిస్తాను, నీకు స్వాస్థ్యం ఇది అన్నట్లు ఉండాలి. సో యోబు యొక్క సహనం అర్థమైంది మీకు? మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు వెయిట్ చేయాలా? ఎప్పుడు దాకా వెయిట్ చేయాలా? ఆ తప్పు విషయంలో దుఃఖం వస్తుందా రాదా? కొరింథీ 2:7 ఏమన్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అసలు మీకు ఈ దుఃఖం కానీ వచ్చిందనుకోండి తప్పు విషయంలో, జాగ్రత్త. దోష నివారణకైన ప్రతివాదం, అది కూడా చదువుతారా? ఒకసారి అది చదవండి, జస్ట్ అది చదివి ప్రార్థన. కొరింథీయులకు రాసిన 2:7 మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖం, ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదం, ఎట్టి ఆగ్రహం, ఎట్టి భయం, ఎట్టి అభిలాష, ఎట్టి ఆసక్తి, ఎట్టి ప్రతిదండన మీలో పుట్టించిన చూడండి. ఇవన్నీ పుట్టాలంటే ఏం చేయాలా? ఆ దుఃఖానికి అనుమతి ఇవ్వాలా. ఆ దుఃఖానికి అనుమతి ఇవ్వకుండానే కలిపేసుకుంటే, దోష నివారణకైన ప్రతివాదం అంటే ఏంటి తెలుసా? దోషం చేయకుండా ఉండటానికి చేసే వాదన. ఆ వాదన ఎవడు చేస్తాడు? ఇంతకుముందు ఆ దోషం వల్ల కలిగిన నష్టం, వాళ్ళ కలిగిన దుఃఖంలోనికి వెళ్ళినోడు ఈసారి ఆ తప్పు విషయంలో అతడు వాదిస్తాడు. జాగ్రత్త వస్తుంది, భయం వస్తుంది, ఆగ్రహం వస్తుంది, ప్రతిదండన, ఇవన్నీ పుడతాయి అన్నమాట. ఇవన్నీ పుట్టాలంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం పుట్టాలంటే క్లియర్గా చెప్పాడు, ఆ దుర్మార్గుని మీలో నుంచి వెలివేయండి కదా. మన పిల్లల్ని మనం చక్కగా శిక్షణ చేసుకుంటున్నప్పుడు చెడగొట్టేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఏమని చెప్తారు వాడికి? చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి, మా అబ్బాయిని శిక్ష చేసుకుంటున్నాను. అప్పుడు మా ఆవిడ ఏం చేయకూడదు? మా ఆవిడ కొట్టేయకూడదు, తెగేదాకా లాక్కూడదులేండి వ్యవహారం. మీకు అర్థమైంది, మీలో ఆత్మ ఉన్నాడుగా, మీకు వివేకం ఉంటుంది. ఏం చేయకూడదు అంటే, మీ నాన్న అంతేరా, మీ నాన్న కూడా చిన్నప్పుడు నీలాగే చేశాడంట అంటే, అందుకే పాడైపోతారు పిల్లలు. మీరు అవి చెప్పకూడదు వాళ్ళ దగ్గర. మీరు ఏం చెప్పాలంటే, మీ డాడీ నిన్ను ప్రేమించాడు అని చెప్పాలి. ఈవెన్ మీ ఇద్దరు పొద్దుట కొట్టేసుకున్నా కూడా భార్య భర్తలు. అర్థమైందా? నీకెందుకు అర్థమవుతుంది? అర్థమైందంటే అర్థమవుతుందండి, నీకు కాదు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైంది కదా? రైట్, ప్రభు స్తోత్రం. మీ ఇద్దరు పొద్దుట ఏదో వాదం ఉంటే, ఇప్పుడు మీ వాళ్ళ డాడీ గురించి కూడా ఏమని చెప్పాలి? ఎబ్రీ పత్రిక 12 గ్రంథకర్త ఏం రాశాడు? మీ నాన్న కొడుతున్నాడంటే మీ నాన్న నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి అని చెప్పమన్నాడు. అలా చెప్తే ఏమైద్ది? వాడు మారుతాడు. అలా కాకుండా నేను నాకు ప్రభు అప్పగించిన వ్యక్తిని శిక్ష చేసుకుంటున్నాను, వాడిని చేర్చుకొని వాడికి అన్నం పెడుతున్నాడు అంటే వాడు నాకు ఎంత ద్రోహం చేస్తున్నాడు చూడండి.
మరి దేవుడు ఊరుకుంటాడు ఇవన్నీ? వీటన్నిటిలో దేవుడు ప్రతిదండం చేస్తాడు. ఎందుకంటే అలక్సేంద్రాను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు, పోన్లే వదిలే ప్రభు అనలేదు. దేవుడు వాని క్రియలు చొప్పున వాడికి ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. కాబట్టి ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరూ కూడా స్నేహితుల మాటలు కాదు, ఆత్మ ఏం చెప్తున్నాడో వినండి. అప్పుడు మీరు ప్రతి తప్పు విషయంలో కూడా రైట్ కన్ఫెసింగ్ వస్తారు, పశ్చాత్తాపానికి వస్తారు, ఆ విషయంలో సరి చేసుకుంటారు, మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయరు. ప్రభు మీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు మీ అందరిలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. కృపగల తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి మీరు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. యోబును మేము ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాలో, యోబును గురించి మేము ఏమి ఆలోచించాలో, దావీదును గురించి మాకు ఏం తలపు రావాలో, అబ్రహాము గురించి మేము ఎలా ఆలోచించాలో, వీటన్నిటినీ నాయన సత్యవాక్యం సరిగా విభజించడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో కూడా ప్రభా మరి శిక్షణ చేసుకునే విషయంలో మీరు మమ్మల్ని శిక్ష చేస్తున్నప్పుడు కొంత టైం పడుతున్నా కూడా ఎందుకు మేము వెయిట్ చేయాలి? మీరు మాకు చెప్పినందుకు మీకు స్తోత్రములు నాయన. మరి సాతాను తంత్రాలు ఎరగకుండా ఎవరిని కలుపుకోకుండా చేయండి. తద్వారా మొదటి కంటే 7 ఆత్మలు 7 దెయ్యములు పట్టిన నాయన అపవిత్రమైన ఆత్మలు పట్టినట్లుగా మొదటి కంటే కడపడి స్థితి ఇంకా తీవ్రంగా ఉన్న పరిస్థితులు మేము తెచ్చుకోకుండా చేయమని మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.